మనం భీమడోలు నుంచి ద్వారకా తిరుమల వెళ్తున్నామండి. అంటే ద్వారకా తిరుమల విజయవాడ నుంచి 100 కిలోమీటర్లు, వైజాగ్ నుంచి 270 నుంచి 300 కిలోమీటర్లు ఉంటుంది. ఇది విజయవాడ రాజమండ్రి హైవే నుండి మనకి ద్వారకా తిరుమల 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది అంటే ద్వారకా తిరుమల వెళ్ళే దారిలో మనకి ఈ రాజమండ్రి విజయవాడ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళాలి. ఇది భీమడోలు ఆపోజిట్ రోడ్ అండి. ఇది కింద నుంచి రైట్ టర్న్ తీసుకుంటే మనకి ద్వారకా తిరుమల వెళ్ళే రోడ్ వస్తుంది. ఇక్కడ మా రోడ్డు మధ్యలో మనకి రోడ్డు మధ్యలో డివైడర్ ఉంటుందండి. దాని మీద మొక్కలు పెంచుతారు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి. ఇక్కడ మొక్కల్ని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటారు. అలాగే బస్సులు కూడా ఏలూరు నుంచి ద్వారకా తిరుమల గంటకి బస్సు ఉంటుందండి. ఇక్కడ మనకి ఈ ఆర్చి నుంచి లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో కుంకుళ్ళమ్మ దేవాలయం ఉంటుందండి. వచ్చేటప్పుడు కంపల్సరీ దర్శించుకోవాలంటారండి. మనం వచ్చేటప్పుడు దర్శించుకుందామండి. ఇక్కడ మనకి ద్వారకా తిరుమల ఎంట్రన్స్ పాయింట్లో గరుడ విగ్రహం ఎంట్రన్స్ పాయింట్ ఉంటుందండి. ఆర్చి నుంచి మనం లోపలికి వెళ్తే ఇక్కడ కొబ్బరికాయలు, పూజకి సంబంధించిన సామాన్లన్నీ అమ్ముతారండి. ఇక్కడ మనం ఇక్కడే తీసుకోవచ్చు, లేకపోతే పైన తీసుకోవచ్చు అండి. ఇక్కడ మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పద్మావతి టిఫిన్ సెంటర్ కొద్ది దూరంలో ఉందండి మనకి. అంటే ఇక్కడ టోల్గేట్కి ముందే అండి పద్మావతి టిఫిన్ సెంటర్ ఉంది. అలాగే మనకి కార్లకి, ఆటోకి టోల్గేట్లో మనీ పే చేయాలండి. మనకి బైకులకి అయితే అవసరం లేదు కానివ్వండి, మనకి కార్స్కి, ఆటోకి ఈ టోల్గేట్లో మనీ పే చేయాలి. టోల్గేట్కి రైట్ సైడ్లో కేసు ఖండనశాల ఉంటుందండి. టికెట్లు అక్కడే ఇస్తారు. ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. ఇప్పుడు మనం దర్శనానికి ఎలా వెళ్ళాలి అనేది కూడా పూర్తి డీటెయిల్స్ ఇస్తానండి. మన ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి ఇక్కడ ఏమి చూడాలనేది కూడా మనం ముందు ఇక్కడ తెలుసుకుందామండి. మనకి కార్ పార్కింగు, బైక్ పార్కింగు టోల్గేట్కి 100 మీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ మనకి ట్రైన్కి కానీ బస్సుకి కానీ వస్తే వాళ్ళకి కింద నుండి ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుందండి. అలాగే మనకి లోపలికి వెళ్ళడానికి 2 దారులు ఉంటాయండి, దక్షిణ వైపు, తూర్పు వైపు. మనం ఇప్పుడు తూర్పు దారిలో వెళ్తున్నామండి. ఇక్కడ మనకి తూర్పు దారిలో వెళ్తామండి. ఇక్కడ చెప్పుల స్టాండు, మనకి వస్తువులు దాచుకోవడానికి లాకర్ సౌకర్యము, అలాగే కొబ్బరికాయలు మళ్ళీ కింద తీసుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా పూజా సామాగ్రి ఇక్కడే తీసుకోవచ్చు. పిల్లలకు కావాల్సిన అన్ని వస్తువులు దొరుకుతాయండి. మనకి లోపలికి ఫోను అలౌ చేయరు కాబట్టి మనకి ఎదర ఫోన్ పెట్టుకోవడానికి సౌకర్యం ఉందండి. ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు, 5 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడే మనకి ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది, ఫ్రీ సౌకర్యం ఉంటుంది. మనకి ఫ్రీ సౌకర్యం ఉంటుంది కాబట్టి స్వామివారి దర్శనం క్యూ కాంప్లెక్స్కి 100 రూపాయలు, 200. అలాగే ఉచిత దర్శనం కూడా చేసుకోవచ్చండి. అలాగే మనం ఈ మార్గంలో వెళ్ళొచ్చు. అలాగే పక్కనే మండపం ఉందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మండపాన్ని ఈ మధ్య రీసెంట్గా కట్టారండి. అంటే స్వామివారి అవతారాలు అన్నీ బాగా తీర్చిదిద్దారు ఇక్కడ. ఇటువంటి మండపాన్ని మనం ఎక్కడ చూడలేదండి. ఇక్కడ కల్కి అవతారం, అలాగే మనకి రాముడు, శ్రీకృష్ణుడి అవతారాలన్నీ ఇక్కడ మొత్తం అన్ని అవతారాలు, మనకి వెంకటేశ్వర స్వామి అవతారాలన్నీ బాగా తీర్చిదిద్దారు. మండపం మామూలుగా తీర్చిదిద్దడం మామూలుగా లేదండి. ఇది కళా నైపుణ్యం ఉట్టిపడిందండి ఇక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా పక్కనే ఉంది, మనకి ఏమైనా బిళ్ళలు అవి వేసుకోవడానికి. అలాగే కొద్ది ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే సేద తీరవచ్చు అండి. ఇక్కడే కూర్చుని మనం కొంచెంసేపు ఈ విగ్రహాలని చూస్తే మనకి తన్మయత్వం చెందుతుందండి. 108 అవతారాలు సంబంధించిన విగ్రహాలన్నీ ఇక్కడ ఉంటాయండి. మనకి చాలా బాగుంటుంది. మండపం ముందుకెళ్తే మనకి తూర్పు గోపురం నుంచి మనం దర్శనం చేసుకుని బయటకు వస్తామండి. మండపం పక్కనే మనం విరాళాలు తీసుకుంటారండి. ఇక్కడ మనకి డొనేషన్స్ అన్నీ తీసుకుంటారు. అలాగే రైట్ సైడ్లో కళామందిరం, మనకి పక్కనే రైట్ సైడ్లో కళామందిరం ఉందండి. ఇక్కడ అన్ని నాటకములు, ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ మనకి
వేస్తారు ఇక్కడ. అలాగే కళామందిర్కి సంబంధించిన ఆ పక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుందండి. మనకి కొబ్బరికాయలు ఇక్కడే కొడతారండి. మనకి అదే మనకు పక్కనే ఎదురుకుండానే కనిపించే ప్రదేశం నుంచే దక్షిణ గోపురం ఉంటుందండి. అక్కడి నుంచి కూడా మనం రావచ్చు మెట్ల మార్గం కూడా. అలాగే మనం ఇక్కడ బయటకు వస్తే ఇక్కడే దక్షిణ గోపురం అండి. మెట్ల మార్గం నుంచే బయటకు రావచ్చు. బయటకు వస్తే మనకి ఇక్కడ గోశాల ఉందండి. మనం ఇక్కడ ఆవులకి మేత పెడుతూ ప్రదక్షిణ చేయవచ్చు. 100 రూపాయలు ఇస్తే ఆవులకి మేత ఇస్తారండి. మనకి ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందండి. ఎక్కడ విష్ణు దేవాలయం ఉన్నా, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నా గోశాల కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రశాంతంగా మేత పెడుతూ ప్రదక్షిణ చేయవచ్చు. అలాగే మనం ఈ ఆవుల్ని చూస్తూ అంటే మనము తన్మయత్వంతో ఉండొచ్చు. అలాగే దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. అలాగే శ్రీకృష్ణుడు వారు కూడా ఇక్కడ మన పంతులు గారు ఉంటారండి, ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడి నుంచి ఈ దర్శనం చేసుకున్న తర్వాత మన శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకున్న తర్వాత బయటికి ఇలాగ దర్శనం లెఫ్ట్ సైడ్లో ప్రసాద కౌంటర్లో ఉంటుందండి. ఇక్కడే పులిహార, లడ్డు, చక్కెర పొంగలి అన్నీ మనకి ఇక్కడ ఇస్తారు. అలాగే 15 రూపాయలండి ఇక్కడ ప్రసాద కౌంటర్లు. అంటే మనకి జనం ఎక్కువ వస్తే సో మెనీ కౌంటర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ లడ్డు, పెద్ద లడ్డు కూడా ఇస్తారు 100 రూపాయలకి. 100 రూపాయలకి మనకి 100 రూపాయలకి లడ్డు ఇస్తారు. అలాగే మనకి ఎక్కువ జనం వచ్చినప్పుడు కూడా సౌకర్యవంతంగా ఉండడానికి టోకెన్లు తీసుకున్న తర్వాత పక్కనే మనకి లడ్డు, పులిహార, అలాగే చక్కెర పొంగలి ఓన్లీ 15 రూపాయలండి. అలా బయటకు వస్తే రెస్టారెంట్లు మనకి బయట ఉండడానికి సౌకర్యవంతంగా ఉందండి. అలాగే మనం లాస్ట్లో చెప్పుకున్నట్టు శ్రీ కుంకుళ్ళమ్మ అమ్మవారిని కంపల్సరీ దర్శించుకోవాలంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దర్శించుకుంటారండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.